ఇక సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ మహోత్సవానికి సర్వం సిద్ధమవుతోంది. ఈ నెల 28న జరగనున్న అప్పన్న స్వామివారి గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకట్రావు అధికారులకు డిప్యూటేషన్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. కొండ దిగువన ఉన్న పరిపాలనా భవనంలోని జరిగినటువంటి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ విధుల్లో ఉండే సిబ్బంది అంతా కూడా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ నెల 28వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 29వ తేదీ రాత్రి 10 గంటల వరకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున 24 గంటల పాటు సిబ్బంది అప్రమత్తంగా ఉండి మెరుగైన సేవలు అందించాలని సూచించారు. భక్తుల సౌకర్యార్థం గిరి ప్రదక్షిణ మార్గంలోని 28 సేవా కేంద్రాలు, 7 కంట్రోల్ రూములతో పాటుగా ఒక జిల్లా స్థాయి కేంద్ర కంట్రోల్ రూమును ఏర్పాటు చేసినట్లు ఈవో వెల్లడించారు. గిరి ప్రదక్షిణకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఈ గిరి ప్రదక్షిణ తొలిపావంచ నుంచి భక్తులు మొదలుపెట్టి అక్కడ స్వామివారిని దర్శనం చేసి కొబ్బరికాయ కొట్టి అక్కడ నుంచి సుమారు 32 కిలోమీటర్ల మేర ప్రదక్షిణ చేసి తిరిగి స్వామివారి దగ్గర చేరుకునేటటువంటి సంప్రదాయం. ఇందులో సుమారు 6 నుంచి 8 లక్షల వరకు భక్తులు పాల్గొంటారని అంచనా. వారందరికీ వివిధ స్థాయిల్లో సేవలు చేయడానికి 28 సేవా కేంద్రాలు, అంటే ప్రతి కిలోమీటర్ ఒక చొప్పున సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసి అందులో మెడికల్ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, అదేవిధంగా ఇతర సిబ్బంది సేవలు చేయడానికి పెట్టడం జరిగింది. అలాగే ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వాటిని పరిష్కరించడానికి ప్రతి 4 నుంచి 5 కిలోమీటర్లకి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా స్థాయిలో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. వీటి ద్వారా ప్రజలకి, ముఖ్యంగా భక్తులకి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలిగినా వెంటనే రెస్పాండ్ అయ్యే వారికి సేవ అందించడానికి జిల్లా యంత్రాంగం అలాగే దేవాదాయ శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. మంగళాయ మహోదశే శైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళం. శ్రీ వరాహలక్ష్మీ నరసింహప్రభువు సన్నిధి చేసినటువంటి సింహగిరి ప్రదక్షిణ రేపు ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు జరగబోతోంది. ఈ ప్రదక్షిణం చేసినందువలన ఒక భూ ప్రదక్షిణ ఫలం లభిస్తుంది అని సంప్రదాయం చెప్తోంది. అలాగే 3 మార్లు గుడి ప్రదక్షిణం చేసినట్టయితే ఒక గిరి ప్రదక్షిణం చేతితో సమానం అని మనకి ఆచారం. అందుచేత పౌర్ణమి నాడు గుడి ప్రదక్షిణం చేయాలి. పౌర్ణమి నాడు సుమారు ఆరాధనం ఆరంభమైన తర్వాత 3 గంటలకు ప్రాంతంలో గుడి ప్రదక్షిణం ఆరంభించి 3 మార్ల ప్రదక్షిణం చేస్తే సరిపోతుంది. ఈ ప్రదక్షిణం అనేటువంటి సంప్రదాయం మనకి భారతీయ సంస్కృతిలో ఉంది. మాతాపితరులకు ప్రదక్షిణం చేస్తాం, గోవుకి ప్రదక్షిణం చేస్తాం, ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేస్తాం, ఆలయ ప్రదక్షిణం చేస్తాం. ఈ సంప్రదాయాన్ని అనుసరించి దీనివల్ల చతుర్విధ పురుషార్థాలు, ఐహిక ఆముష్మికాలు, ఆత్మీయమైనటువంటి కోరికలు అన్ని కూడా నెరవేరుతాయని మనకి ఒక విశ్వాసం. అందుచేత గిరి ప్రదక్షిణం చేయండి. అశక్తులైనటువంటి వాడు 3 మార్లు గుడి ప్రదక్షిణం చేయండి. చేసి స్వామి అనుగ్రహానికి పాత్రం కండి. మంగళాయ మహోదశే